ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందించిన గొప్ప మహనీయుడు పి శివశంకర్ అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ సాగర్ అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అందించడంలో ఆయన చేసిన కృషి అమోఘమని, నేడు అనుభవిస్తున్న ఫలాలు అందించిన గొప్ప మహనీయుడు పి శివశంకర్ అని అన్నారు. శనివారం బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో పి శివశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లాలోని కుల సంఘ ప్రతినిధులతో కలిసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడున్న రెడ్లందరూ నీలం సంజీవరెడ్డి వారసులేనని, వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా బీసీలందరూ మేల్కొని అధికారాన్ని చేజిక్కించుకోవాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ స్థానాలు తప్ప మిగతా అన్నింటిలో బీసీలు పోటీలో నిలబడి గెలిచినప్పుడే శివశంకర్కి ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని బీసీ సమాజ్ భావిస్తుందని శ్రీనివాస్ సాగర్ అన్నారు. స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాల తర్వాత కానీ రిజర్వేషన్ ఫలాలు అందకుండా నీలం సంజీవరెడ్డి లాంటి కరడుగట్టిన రెడ్డి వర్గాలు అందరూ కలిసి బీసీల రిజర్వేషన్ ప్రక్రియను అందనీయకుండా కుట్రలు పన్నడం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయి బీసీలు అధోగతి పాలయ్యారని, చివరికి 1972 సంవత్సరం నుంచి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి అనుభవిస్తున్న ఈ ఫలాలు శివశంకర్ కృషి ఫలితమే అని ఆయన అన్నారు. కేంద్ర స్థాయిలో కూడా మండల కమిషన్ ప్రక్రియను అమలు చేయడంలో శివశంకర్ పాత్ర అమోఘమని, మండల కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన బీపీ మండల్ ఉన్న కూడా జాతీయ స్థాయిలో బీసీ ముసాయిదా తీర్మానాలను తయారు చేయడంలో అగ్రవర్ణాల కుట్రలతో అవి వీగిపోకుండా శివశంకర్ చూపిన న్యాయ పరిపక్వతను ఉపయోగించి చేసిన కృషి అమోఘమని శ్రీనివాస్ సాగర్ చెప్పారు. 1993 నుంచి కేంద్ర ప్రభుత్వం సర్వీసులో కూడా దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లను అనుభవించడంలో కూడా శివశంకర్ పాత్ర కీలకమన్నారు. గతంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తర్వాత భారతదేశానికి ఎవరు ఆ హోదాలో సరితూగగలరని అన్నారు. మీమాంస దేశవ్యాప్తంగా ఏర్పడినప్పుడు జాతీయ అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా భారతదేశంలో ఇందిరాగాంధీ తర్వాత పి శివశంకర్ ఒక్కడే దేశానికి ప్రధానమంత్రి అర్హత కలిగిన వ్యక్తి అని ముక్తకంఠంతో ఘోషించాయి. ఈ కార్యక్రమంలో మహేందర్ జాండ్రా సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, సగర సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు బుగ్గన కుమారి, సంఘం అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గేష్, రజక సంఘం మహబూబ్ నగర్ టౌన్ అధ్యక్షులు గంజి ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం నాయకుడు సీనియర్ న్యాయవాది మద్దూరి కృష్ణ, ఆశన ముదిరాజ్, బీసీ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు, బీసీ సమాజ్ ఉద్యోగ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారి సత్యం, బీసీ సమాజ్ మహబూబ్ నగర్ జిల్లా కో కన్వీనర్ పి కేశవులు, జాండ్రా సంఘం నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రిజర్వేషన్ పితామహుడుగా భావిస్తున్న పి శివశంకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా మేము జిల్లాలోని కుల సంఘ పెద్దల సమక్షంలో అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే తెలంగాణ మన దేశానికి స్వాతంత్రం తర్వాత 20 సంవత్సరాల వరకు రిజర్వేషన్ ఫలాలను అడ్డుకున్న దాంట్లో ప్రధానంగా రెడ్లదే ఆధిపత్యం. దాంట్లో నీలం సంజీవరెడ్డి అనే ఒక రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఇబ్బంది పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళకు ఎదురేగి ఇతను ఒక న్యాయ కోవిదుడుగా ఒక డ్రాఫ్టింగ్ తయారు చేయడంలో కానీ, ముసాయిదా బిల్లులు చేయడంలో కానీ తన వంతుగా చేసి దేశ స్థాయిలో కూడా బీపీ మండల్ ఏదైతే రిజర్వేషన్ పితామహుడుగా భావిస్తామో బీపీ మండల్ అధ్యక్షతన జరిగిన రిజర్వేషన్ దాంట్లో కూడా ముసాయిదాలో కూడా కీలక పాత్ర పి శివశంకర్ గారిదే. ఎందుకంటే అతను న్యాయకోవిదుడు కాబట్టి భవిష్యత్తులో ఆ బిల్లును ముందుకు వెళ్లకుండా ఆ కాలంలోనే పార్టీలోని రెడ్లందరూ నీలం సంజీవరెడ్డితో పాటు మిగతా రెడ్లందరూ కుట్రపూరితంగా వివరించి ఆ బిల్లును మధ్యలోనే తుంచివేసేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. దాన్ని అన్నిట్లో ముందుకెళ్ళి ఆ బిల్లును సక్సెస్ఫుల్గా చేయడంలో కీలక పాత్ర పోషించి మాత్రం పి శివశంకర్ గారి అటువంటి మహానుభావుని జన్మదిన సందర్భంగా ఈరోజు మేము బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ ఎస్సీ ఎస్టీ స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాలలో బీసీలు పోటీలో ఉండాలి. అప్పుడే అధికారం దిశగా బీసీలందరూ అడుగులు వేస్తారు. కాబట్టి మన శివశంకర్ గారికి ఘనమైన నివాళిగా మనం రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీసీలు గెలవాలి. బీసీలే అధికారంలో ఉంటే మాత్రం ఆ మహనీయునికి మనం ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా
రాష్ట్రంలో 1993లో దేశ స్థాయిలో కూడా రిజర్వేషన్ ఫలాలు అందించడంలో కీలక పాత్ర కూడా పి శివశంకర్ గారిదే. అటువంటి మహానుభావుని జన్మదిన వేడుకలు ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో కుల సంఘ పెద్దల సమక్షంలో జరుపుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాను.